ఇంకో తూరి నువ్వు ఇంటి వారసుడు అని నా మగుడు ఏడ చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి నాకు మాటివబ్బే 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 మాట నువ్వు మాటిస్తే గాని మే నాయన బతకడికేదారు ఆయన బతకడికేదారు ఆయన బతకడికేదారు ఆయన బతకడి ఆలోచించుకో. నాన్న మీతో మాట్లాడాలి. చెప్పండి. వదిన చెప్పినట్టు రేపు కీర్తి ఓణిల ఫంక్షన్లో అందరి ముందు మీరు కేదార్ని కొడుకుగా ఒప్పుకోవటానికి వీళ్ళేది మావయ్య గారు. ఒప్పుకోకపోతే ఏం జరుగుతుందో మీకు కూడా తెలుసు కదమ్మా. నేనే చెప్తే నలుగురితో పోతుంది. అదే ఆయన మీడియా దగ్గరికి వెళ్తే అందరి ముందు పరువు పోతుంది. బో నువ్వు తలకాయ పెట్టి ఆలోచిస్తా ఉండవా? నువ్వు నలుగురికి చెప్తే వాళ్ళు పోయి 40 మందికి చెప్తారు. అది తెలిసినా నీకు? మీరు విషయం చెప్పిన తర్వాత మన గెస్ట్లు మన గేటు దాటక ముందే ఈ విషయం ప్రతి మీడియా దగ్గరికి వెళ్ళిపోయి ఉంటుంది నాన్న. 25 ఏళ్లుగా నిజాన్ని మోస్తున్న యువరాజ్ ఇంకా మోసే ఓపిక నాకు లేదు. ఏదైతే అదైంది. చేసిన తప్పుని సరిదిద్దుకుంటాను. అయితే ఇదే మీ ఆఖరి మాట మావయ్య? వేరే మాట మార్చే లగ్జరీ నాకు లేదమ్మా. మీకిదంతా తీసుకోవటం కష్టంగా ఉంటుందని నాకు తెలుసు. నేను చేసిన తప్పుకి మిమ్మల్ని బాధ పెడుతున్నాను. కుదిరితే నన్ను క్షమించండి నాన్న. క్షమించేదానికి మేము పానాలతో ఉండాలి కదా, పానాలతో ఉండాలి కదా, ఉండాలి కదా. ఏం మాట్లాడుతున్నావే? ఏంటి అభి? ఏం చేస్తున్నారు? మీరు కొడుకునని చెప్పే వరకు ఆ వీరశంకర్ ఆగడు. అతను ఆకపోతే మీరు కేదార్ కొడుకని చెప్పకుండా ఆగలేరు. మీరందరి ముందు నిజం చెప్పడం మేం చూడలేం నాన్న. అందుకే ఇదంతా జరగకముందే, మన పరువు పోకముందే మేము పైకెళ్ళిపోదామనుకుంటున్నాం. ఏంటా మనిషిగా ఇటు? అమ్మా నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు. ఏంటమ్మా ఈ పని? ఏంటి వైజయంతి? వాళ్ళంటే పిల్లలు, నీకేమైంది? మేము విషం సీసాలు పట్టుకొని నిలబడేలాగా చేసింది నువ్వే కదబా. నువ్వు అందరి ముందు తలదించుకునేదానికి సిద్ధంగా ఉండవేమో, మేము లేము. డిసైడ్ చేసుకోండి నాన్న. మీకు కేదార్ కావాలో మేం కావాలో? మేం కావాలనుకుంటే వాళ్ళుండరు, వాళ్ళు కావాలనుకుంటే మేమీ లోకల్లోనే ఉండలేమావయ్యా. 25 ఏళ్ల ముందు చచ్చిపోయిన అమ్మి కోసం 25 ఏళ్లుగా కాపురం చేస్తున్న పెండ్లాన్ని, కన్న బిడ్డని, ఇంటికొచ్చిన కోడల్ని కూడా చంపుకుంటావేమో. నీ ఇష్టంబా. మేము మిమ్మల్ని భయపెట్టడానికి ఇలా పాయిజన్ బాటిల్స్ పట్టుకొచ్చామని మాత్రం అనుకోకండి నాన్న. నేనెంత ముండోండో మీకు బాగా తెలుసు కదా. మీరు అనౌన్స్ చేసే ఒక్క క్షణం ముందైనా మేమందరం చచ్చిపోతాం. ఆలోచించుకొని మీ నిర్ణయం చెప్పండి మావయ్య. ఆగండి 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 ఆగండి. నేనేం చెయ్యాలి? నువ్వేం చెయ్యొద్దు బా. ఆ కేదార్ని నేరుగా ఏమీ చెయ్యలేము. నీ మీదున్న ప్రేమతోనే కొట్టగలము. మేము చెప్పిన చోట ఎవరు ఏం మాట్లాడించినా మాట్లాడకుండా నువ్వు గమ్మునుండు చాలు. మిగతాదంతా మేం చూసుకుంటాము. తప్పు చేస్తున్నారు వైజయంతి. నాతో కూడా చేయిస్తున్నారు. నాకు వేరే దారి లేక ఒప్పుకుంటున్నాను. నేను మౌనంగా ఉంటా, కానీ తప్పని పరిస్థితి వస్తే మటుకు సైలెంట్గా ఉండను. మీరు అడుగుతుంది కేదార్ సంతోషం అత్తయ్య. ఇది అన్యాయం అత్తయ్య. మేమేమీ ఫోర్స్ చేయడం లేదే. మీరు కావాలంటే మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు, కానీ అందరి ముందు నిజం చెప్పడానికి మావయ్య బతికుండాలి కదా. నిషిక,
కేదార్ ఇప్పుడు మాట ఇవ్వకపోతే, ఆ వీరశంకర్ ఆగకపోతే జరిగేది అదే అక్క. మావయ్య గారు ప్లీజ్ ఏదో ఒకటి మాట్లాడండి. కేదార్కి మీ మీదున్న ప్రేమకి తను మాట ఇచ్చేస్తాడన్న విషయం మీకు కూడా తెలుసు. లైఫ్ లాంగ్ తన అవమానాలు పడుతూనే ఉండాలన్న విషయం కూడా మీకు తెలుసు. అత్తయ్య నాగమని మీరైనా చెప్పండి వదినా. చెప్పబ్బి, మీ నాయన ప్రాణాన్ని కాపాడ్డానికి నీ ఆనందాన్ని సంపుకునే అంత ప్రేమ నీకుండాదా? తల్లిగా అడుగుతా ఉండా, నా ఐదోతనాన్ని కాపాడుకేదారు. ఒక్క నిమిషం కేదార్, ఒక్క నిమిషం కేదార్, ఒక్క నిమిషం కేదార్, ఒక్క నిమిషం. ఏయ్, ఏ ఏయ్, ఏం చేస్తున్నావే? యువరాజ్ మీద ఒట్టేసి వైజయంతి అత్తయ్య నిషి చెప్పింది నిజమని చెప్పండి మావయ్య, నిజమని చెప్పండి మావయ్య, నిజమని చెప్పండి మావయ్య, నిజమని చెప్పండి మావయ్య. ఒట్టేసి నిజమని చెప్పండి. కేదార్ కూడా ఇప్పుడే ఒట్టేస్తాడు, కేదార్ కూడా ఇప్పుడే ఒట్టేస్తాడు, కేదార్ కూడా ఇప్పుడే ఒట్టేస్తాడు. మళ్ళీ ఇంకెప్పుడు మిమ్మల్ని కొడుకుగా ఒప్పుకోమని అడగడు. బో, నిజమని చెప్పు బో. గతిని మింగినావు జీవనాద హరహర ప్రమద గణము తెలిపే గుణము నీదే తలపు బవహర అసుర అహము మదము అణిచే సర్వలోక శుభకర సతిలో సగము అయితే అబద్ధం, అంతా అబద్ధం. అబద్ధమే కదా మావయ్య గారు? అవునా బాబాయ్? జగదాత్రి చెప్తుంది నిజమా? ఇదంతా అబద్ధమా? మావయ్య గారు చావాలనుకోవడం నుంచి అంతా అబద్ధమే వదినా. ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి కేదార్ని ఒప్పించడానికి అత్తయ్య వాళ్ళ ఆడిన నాటకం ఇది.